ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలిగినాక దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన దయచేసిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చేరుచిన మీకందరికి కూడా యేసయ్య నామంలో వందనాలండి. సో దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. సో కీర్తన గ్రంథం నుండి 15వ కీర్తన దయచేసి ఎవరైనా చదివి సహకరించండి. సో కీర్తన గ్రంథం నుండి 15, సో 15 కీర్తన చదువుకుందాము. 5 వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో. ఈ కీర్తన భాగం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తుల గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. ప్రభా తండ్రిని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. నీ వాక్యం ప్రభా ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి నాయన. తండ్రి వాక్యం సత్యము మనందరూ తండ్రి గుర్తెరిగి వాక్య ప్రకారంగా మనం నడుచుకుని నీ నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరిచే భాగ్యము మనందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విత్తబడిన మాటలు మా అందరి జీవితంలో నిరంతరంగా ఫలించలాగా మీరే కృప చూపి సహాయం చేసి మీరే నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. చదవబడిన దేవుని వాక్యం ప్రకారంగా మనము గమనించినట్లయితే మొదటి వచనం మనం చూస్తున్నాము. సో దేవుని సన్నిధిలో, సో ఆయన రాజ్యములో, సో ఆయన యుద్ధ ఉండుటకు ఎవడు యోగ్యుడు? ఏ విధంగా ఒక వ్యక్తి ఈ లోకంలో జీవిస్తే దేవుని రాజ్యానికి చేరడానికి, ఆయన చెంత ఉండడానికి యోగ్యుడిగా ఉంటాడు? ఏ విధంగా ఉండాలి అని కొన్ని క్రైటీరియాస్ ఇక్కడ దేని వాక్యం మనం చూస్తున్నామండి. అదేవిధంగా సో మనము 24వ కీర్తన వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఇదే అంశం బట్టి మనం కొన్ని మాటలు మనం చూస్తాం. చూడండి, 24వ కీర్తన 3 నుండి 6 వచనాలు ఒకసారి చదువుకుందామండి. కీర్తన 24 3వ వచనం నుండి 6వ వచనం దాకా. దయచేసి ఎవరైనా చదువుతారండి, లేకుంటే కన్నడలో చదవాల్సి వస్తుంది అంతే. కీర్తన 24 3 నుండి 6 వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడేవాడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. 6వ వచనం. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదక్కువారు అట్టివారే. సో దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ కూడా మనం వాక్యంలో చూస్తున్నాము. సో దేవుని సన్నిధిలో నివసించాలంటే, సో దేవుని పరిశుద్ధ పర్వతము, దేవుని రాజ్యము, పరలోకము, అక్కడ మనం చేరాలంటే మనం ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా మనం ఉంటే ఈ లోకంలో సో మనము దేవుని సన్నిధిలో సో చేరడానికి యోగ్యులుగా ఉంటాము అన్న విషయము ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తన 15 కీర్తనలో కూడా, తర్వాత కీర్తన ఇప్పుడు చదివిన 24వ కీర్తన వాక్య భాగంలో కూడా మనం ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఈ మాటలు మనము చెప్పుకోవడానికి, వినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సో ఒక్కొక్క అంశం ఇక్కడ రాయబడిన ఒక్కొక్క అంశం ఏముంది కదా, ఏ విధంగా ఉండాలని, ఆ ఒక్కొక్క అంశం మీద ప్రసంగం చేయమంటే గంటల తరబడి మనం ప్రసంగం కూడా చేస్తామండి. సో ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య ఏమంటే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవులలో ఉన్న ఒక విషయం ఏమిటంటే, ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే సో ఇది వాస్తవం అండి, ఇది నిజమే. ఏమంటే సో మనందరికీ ఒక ఆశ. సో ప్రతి ఒక్కరికి, ఎవరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మనం అడిగితే సో చనిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ నివసించాలని నువ్వు
కోరుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు చెప్పే విషయం అంటే పరలోకమే. అవును, దేవుని సన్నిధిలో నుండి, అందుకే కదా లోకాన్ని వదిలిపెట్టి మనము ప్రభుని వెంబడిస్తున్నాం, రక్షణ పొందినాం. అయితే విషయం ఏంటంటే మన క్రైస్తవులలో సో వాక్యము బాగానే మనము చెప్తామండి, మరి వాక్యము కూడా బాగానే వింటాము. అయితే వాక్య ప్రకారం నడుచుకునే విషయం వచ్చినప్పుడు సో ఎంతవరకు మనం ఆ విధంగా మనం జీవిస్తున్నాము వాక్య ప్రకారంగా, సో అంత బాగా విన్నట్టుగా, బాగా ప్రసంగించినట్టుగా మనం వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నామా అని ఒకసారి గమనిస్తే చాలా తక్కువ కదండి. ఆ స్టాటిస్టిక్స్ మనం చూస్తే చాలా తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏమి? సో ఎందుకు మనము సో ఆ విధంగా నడవలేకపోతున్నాము? చూడండి, అక్కడ వాక్యం అంతా బాగా రాయబడింది. నష్టమైన కూడా ఇచ్చిన మాట తప్పకూడదని, వడ్డీకి తీసుకోకూడదని, సో కొండములు ఆడకూడదని, అబద్ధము పలకకూడదని, మనం ఒక్కొక్క విషయం చూస్తుంటే శుద్ధ మనసు కలిగి ఉండాలని ప్రతి విషయంలో. సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటే చాలా వరకు మనము ఆ వాక్యాల్ని వింటాము, వాక్యము మాట్లాడుకుంటాము. అయితే ఆ వాక్యము ప్రకారంగా నడిచే సందర్భము మన జీవితంలో వచ్చినప్పుడు ఎంతవరకు మనము నిలబడ నిలబడ నిలబడగలుగుతున్నాము ఆ వాక్య ప్రకారంగా. చాలా విషయాలు మనము గమనించుకుంటే ఎన్నో విషయాలు మనం తప్పిపోతూ ఉంటాం కదండి. సో ఒకసారి మనము యాకోబు రాసిన పత్రికలో వచ్చినప్పుడు వాక్య ప్రకారంగా నడుచుకునే విషయంలో అక్కడ ఏం రాయబడింది చూసాం. యాకోబు రాసిన పత్రిక సో 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాము. యాకోబు 1వ అధ్యాయం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారినై ఉండుడి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఒకవేళ విన్నవారు మాత్రంగా ఉండి వాక్య ప్రకారము నడుచుకోకపోతే దేని వాక్యం చూస్తున్నాము, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. సో ఆ విధంగా మోసపరచుకోకుండా ఉండులాగున మీరు వాక్య ప్రకారంగా మీరు నడవండి అని ఇక్కడ హెచ్చరిక మనము చూస్తున్నామండి. అయితే ఎందుకు మన జీవితంలో చాలా సార్లు వాక్యం బాగా వింటాం, లేక వాక్యం బాగా ప్రసంగిస్తాం, అయితే ఆ వాక్య ప్రకారంగా అక్కడ రాయబడిన వాక్య ప్రకారంగా ఎందుకు మనము నడుచుకోలేకపోతున్నాం? సో కారణం ఏమిటి? ఎందుకు మనం ఇక్కడ ఒక మాట చూసాం, మోసపరచుకోకండి. ఒకవేళ మీరు వాక్యం విని వాక్య ప్రకారం నడుచుకోకపోతే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. చూడండి, మనిషి సో ఈ మోసపరుచుకునే విషయం 2 విధాలుగా తను మోసపరుచుకుంటాడు. ఏ విధంగా అంటే కొంతమంది వారు వాక్యం వింటారు, వారికి తెలుసు సందర్భం వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మానవ బుద్ధి మీద ఆధారపడతారు. హ్యూమన్ ఇంటెలెక్ట్ని వారు వాడుకొని ఏ విధంగా మోసపోతారంటే 2 విధాలుగా మోసపోతారండి. సో ప్రతి మనిషిలో 2 విధాలుగా మనం చూస్తాము. కొంతమంది ఏమంటారు, హయ్యర్ థాట్లో ఉంటారు. అంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్ అంటాం చూడండి. సో 2 విధాలుగా మనిషి ఆలోచన విధానం ఉంటుంది. ఎవరైతే సుపీరియర్ కాంప్లెక్స్ లో ఉంటారో సో వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే తమ తప్పుని ఒప్పుకోరు, కానీ తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే దావీదు తప్పు చేయలేదా, మోషే తప్పు చేయలేదా, వారు తప్పు చేయలేదా, వీరు తప్పు చేయలేదా, మనం మాత్రమే కదా, సో దేవుడు కరుణామయుడు, కృపామయుడు, దేవుడు కృపనిచ్చినాడు కదా అని కొంతమంది సో ఆ విధంగా సో కృప ఉంది, లేకుంటే సో ఇదేం పెద్ద తప్పేం కాదు, నేను ఒక్కడే కాదు, ఎంతో మంది భక్తులు కూడా ఇటువంటి విషయాలు పడిపోయినారు, పర్వాలేదులే అనో ఒక విధానంలో, అంటే వారు తప్పు చేసి తప్పును సమర్థించుకుంటూ తప్పులోనే జీవిస్తూ ఉంటారు. ఒకవైపు వాక్యము చదువుతూ, లేకుంటే వింటూ, లేకుంటే ప్రసంగిస్తూ సో ఉంటూ ఒకవైపు తప్పులోనే కొనసాగేవారు చాలా మంది ఉన్నారండి. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకసారి పాస్టర్ గారు ప్రసంగిస్తున్నారంట, దొంగతనం చేయకూడదు, అది చాలా తప్పు, అపరాధం అని ప్రసంగిస్తున్నారు. చాలా జోరుగా సంఘంలో ప్రసంగిస్తున్నారు. ప్రసంగం విన్న పాస్టర్ అమ్మ ఆ రోజు వాక్యంతో చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఇంటికి వచ్చిన తర్వాత సో ఏమైందంటే పాస్టర్ అడిగారంట, కోడి కూర సో జల్ది తీసుకురా భోంచేయాలని. సో కోడి ఎక్కడదండి, అప్పుడు వదిలిపెట్టేశాను అని అనిందంట.
సో ఎందుకు వదిలిపెట్టేసావు అంటే మీరే వాక్యం చెప్పారు కదండి ఈరోజు. సో దొంగతనం చేయకూడదని. ఆ కోడి దొంగిలించిన కోడే కదా, అది తప్పు అని తెలుసుకొని వాక్యంతో గద్దింపబడి వదిలిపెట్టేశాను అంటే పాస్టర్ అన్నారంట, ఆ ప్రసంగము సంఘస్థులకి మాత్రమే, వినువారికి మాత్రమే, మనకు కాదు అని ఆయన మాట్లాడినారంట. ఇది ఒక తమాషగా ఉండొచ్చు. అయితే విషయం అంటే ఈ విధంగా చాలా వరకు సో ఏ విధంగా ఉంటుందంటే ప్రసంగించే వరకు మాత్రమే మనం చూసుకుంటాము కానీ సో మన జీవితంలో నడుచుకునే విషయం వచ్చినప్పుడు సో పర్వాలేదులే అనే ఒక సమర్థనతో కొంతమంది ఈ విధంగా వెళ్ళిపోతారండి. సో సుపీరియర్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యక్తి సాధారణంగా సో ఈ విధంగా ఆలోచన చేసి తన తప్పును ఒప్పుకోక సమర్థించుకొని వెళ్ళిపోతాడు. సో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచించేస్తారంటే సో అక్కడ తప్పు చేసినప్పుడు ఈ మానవ బుద్ధి మళ్ళీ అక్కడ ఉపయోగించుకొని సో నేను తప్పు చేశానే, నేను ఇక యోగ్యుని కాదు, ప్రార్థన చేయడానికి యోగ్యుని కాదు, బైబిల్ చదవడానికి యోగ్యుని కాదు, సంఘానికి వెళ్ళడానికి, పరిశుద్ధుల సావాసం ఉండడానికి ఇంకా యోగ్యుని కాదు, ఇక నేను ప్రార్థన మానేయాలి, బైబిల్ చదవడం మానేయాలి, సంఘం వెళ్ళడం మానేయాలి. ఈ విధంగా తమ కృంగిపోయి సెల్ఫ్ పిటి అంటాం కదండి. సో తమ మీద చాలా అనుకంపం పడి సో ఏం చేస్తారంటే సో నా వల్ల పరిశుద్ధంగా జీవించడం, వాక్య ప్రకారం జీవించడం కాదు సో అని సాతాను ఒక ఆలోచనలు కూడా అప్పుడు అదే విషయాన్ని వాడుకున్న సాతాను కూడా మనిషిని సో మోసగిస్తాడు. కొంతమంది ఎంతవరకు పోతారంటే ఇంకా నా వల్ల జీవించలేను, సో కొంతమంది సంపూర్తిగా సో బ్యాక్ సైడ్ అయిపోతారు, దేవుని వదిలిపెట్టేస్తారు, సో లోకంలో కలిసిపోతారు. సో ఈ విధంగా తమ్మును తాము మోసపరుచుకుంటారు రెండు విధాలుగా. అయితే దీనికి పరిష్కారం ఏంటి? సో మరి ఈ విధంగా ఉన్నప్పుడు రెండు తప్పే. సో సుపీరియర్ కాంప్లెక్స్ లో మనిషి ఉండి సో తప్పుని సమర్థించుకొని తప్పు చేస్తూ కూడా సో జీవించడం అంటే సో మళ్ళీ ప్రభులో ఉండుకొని అంటే సంఘంకి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ లేకుండా వాక్యం చెప్తూ సో తప్పులో కొనసాగడం కూడా అది నేరమే, అది సరికాదు. మరి వాక్యము వినిన తర్వాత లేకుంటే తప్పు జరిగినప్పుడు అయ్యో నేను తప్పు చేశానని తన మీద తాను సెల్ఫ్ పిటిని తీసుకొని సో ఇంకా నేను నా వల్ల కాదు, ఇంకా ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, లేకుంటే వాక్యం చెప్పడానికి, లేకుంటే సంఘం వెళ్ళడానికి నేను యోగ్యుని కాదు, ప్రభు బలలో పాలు పొందడానికి కూడా నేను యోగ్యుని కాదు సో అని సో దేవుని మార్గం వదిలిపెట్టి లోకంలో కలిసిపోవడం లేకుంటే ప్రార్థన మానేయడం అది కూడా సరికాదు. అలాగైతే సో దీనికి పరిష్కారం ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, దేని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక అసలు సమస్య ఎక్కడ ఏర్పడతా ఉంది అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చదువుకుందాము. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. తర్వాత 25వ వచనం. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామా. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 వచనాలు కూడా ఒకే మాట మనం చూస్తున్నామంటే మీరు పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు ఎంత మాత్రము కూడా మీరు శరీర ఇచ్చలను కోరికలను మీరు నెరవేర్చరు. చూడండి, సో ఇది ఉన్న ముఖ్యమైన విషయం. సో ఆత్మ ద్వారా మీరు జీవించినట్లయితే ఆత్మను మీరు అనుసరించండి. సో ప్రతి ఒక్క మనిషి జీవితంలో సో ఊపిరి ఆగేదాకా సో ఇద్దరు సో స్నేహితులు జతగా ఉంటారండి. సో ఆ ఇద్దరు స్నేహితులు ఎవరో కాదు, సో మనలోనే ఉంటారు. ఒకరు చెడు స్నేహితుడు, అదే శరీరము. సో ఇంకొకరు మంచి స్నేహితుడు, అదే దేవుని ఆత్మ. సో దేవునికి స్తోత్రం. అయితే మనిషి సో ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? సో ఆ సమయంలో అన్నదాన్ని బట్టి ఆయన ఒక ఆత్మీయ జీవితము ఉంటుందండి. సో చూడండి, సో మనం ఆత్మను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆత్మానుసారంగా జీవించాలి అనే వాక్యం మనం చూస్తున్నాం కదా. సో మన ఎదుట విషయాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? సాధారణంగా ఈ పెళ్లి చూపులు వచ్చినప్పుడు సో క్రైస్తవులు అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే సో వచ్చిన ఆ ప్రపోజల్ సో గురించి మాట్లాడుకుంటారు. ఎవరు మన వాళ్ళేనా అంటే
అర్థమేమి? సో మన కులస్తులైనా అప్పుడు కూడా కులాన్ని ఆలోచన చేస్తారు, లేకుంటే సో హోదాల్ని, సో వారికి ఉన్న స్థాయిని ఆలోచన చేస్తారు. మన స్థాయికి తగ్గట్టుగా ఉన్నారా చూడండి. సో ఇవి విషయాలు కొంచెం చూసినట్లయితే ఇక్కడ ఏ ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఏ ఏ ఫ్రెండ్ మాట వింటున్నారు? సో శరీరాన్ని ఆశ్రయిస్తున్నారు. సో శరీరాన్ని ఆశ్రయించినప్పుడు మనకి రీజనింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఆ రీజనింగ్ని బట్టి ఆ తప్పును కూడా సమర్థించుకుని వెళ్ళిపోతామండి. సో వచ్చిన సంబంధం విషయంలో ఇది దేవుని చిత్తమా కాదా అని యోచన చేయాలి కానీ, సో వారు మన వాళ్ళైనా లేకుంటే మన స్థాయికి తగ్గట్టుగా ఉన్నారా లేదా, ఇది ముఖ్యమైన విషయం కాదండి. ఒకవేళ దేవుడు గిన సో తన స్థాయి గురించి ఆయన ఆలోచన చేసి ఉంటే ఆయన పరలోకం వదిలి మన భూలోకానికి ఆయన రాలేడు కదా, వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనమైతే పాపులం. ఆయన చూడండి, ఆయన స్థాయిని చూడలేదు, ఆయన ప్రేమను చూశాడు. సో అదేవిధంగా వాక్యం చూసాం కదా, మీరు యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. సో ఆ వాక్యం ప్రకారం చేసినట్లయితే నిజంగా అంటే మనం ఆయన మనసు కలిగే మనం జీవించాలి కానీ సో ఈ శారీరక విషయంలో మనం తప్పిపోకూడదు. అటువంటి ఆలోచనలో మనము సో తప్పిపోకూడదు. వాక్యం వినే విషయం వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, సో వాక్యం చెప్పే వ్యక్తి ఆయన మనవాడేనా, అంటే మన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండేవాడైనా, మన సంఘస్థుడైనా, సో బ్రదర్ అయినా, హెబ్రోనా, పెంటెకోస్టా. సో చూడండి ఈ విధంగా ఆలోచన చేస్తారు. సో ఒకవేళ మన డాక్టర్ ప్రకారం వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా సాధారణంగా వాక్యం వినడానికి వెళ్ళరు, లేకుంటే ఒప్పుకోరు. సో ఇక్కడ విషయం ఏమిటంటే, సో ఆత్మ నడిపింపును బట్టి సో ఆ వ్యక్తి ఉన్నాడా లేడా, సో ఆ వాక్యము ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, లేకుంటే ఏ విధంగా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు నా విషయం ఏమిటంటే, సో వాస్తవమే కొన్ని రాంగ్ డాక్టర్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఆలోచన చేయాలి, లేదని కాదు. అయితే మనలో మరొక సంఘానికి వెళ్ళే వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనలో ఉన్న ఆలోచన తలంపులు ఏంటి? సో ఆయన కూడా మన కుటుంబమే అనుకుంటున్నామా, లేకుంటే ఈ డాక్టర్స్ ఈ భేదాలను బట్టి వేరుగా చూస్తున్నామా? అది పాయింట్ అండి, అంతే. సో ఆ వ్యక్తిని ఒక విశ్వాసం అందుకుందాము. సో మనలో ఏ విధంగా చేర్చుకుంటున్నాం ఆ విశ్వాసాన్ని, ఏ విధంగా మనం చూస్తున్నాము. సో వీరు మామూలు కాదని వేరే రకంగా వారిని కించపరుస్తున్నామా, చిన్నగా చూస్తున్నామా? ఈ విషయాలు వస్తాయండి. శారీరకమైన ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, సాధారణంగా మనిషి ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? శరీరాన్ని ఆశ్రయిస్తున్నాడు, మానవ ఇంటలెక్ట్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి మనిషి తప్పిపోతున్నాడు. సో ఆ విధంగా కాకూడదు అంటే, సో దేని వాక్యం అక్కడ చూస్తున్నామో, మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడండి. సో పరిశుద్ధాత్మ మీరు అనుసరించండి. దేవుని ఆత్మను మీరు అనుసరించినప్పుడు అవును ఖచ్చితంగా మీరు సో దేవుని మార్గంలో ఉంటాము. సో ఇంకో వాక్యం మనం చూసుకుందాం, ప్రార్థన చేస్తామండి. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీయులకు 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ మనం చూసిన 2 విధాలైన దుఃఖం అంటే దైవ చిత్తానుసారం. ఎప్పుడైతే ఆత్మ చేత ఒక వ్యక్తి నడిపింపబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తిలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలుగుతుంది. అంటే చేస్తున్న పొరపాట్లను బట్టి ఆ వ్యక్తి దైవ చిత్తానుసారంగా దుఃఖపడి నిజమైన మారు మనసు కలిగి ఇక బ్రతుకుతాడండి. సో లేదు అంటే సో లోకానుసారమైన దుఃఖంలోకి మనిషి వెళ్ళిపోతే తను కృంగదీసుకొని సో చివరికి అది మరణానికి నడిపిస్తుంది, మరణ మార్గంలో నడిపిస్తుంది అనే ఒక విషయం మనము చూస్తున్నాం. కాబట్టి నిజమైన మార్పు మనం దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించాలి అంటే మనం మోసపరచకూడదంటే దైవ చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపులో మనము ఉన్నప్పుడు, జీవించినప్పుడు, అంటే ఆత్మ మంచి స్నేహితుడి మాట మనం తీసుకున్నప్పుడు, ఆ మాట ప్రకారం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనకు రక్షణకు కారణమవుతుందండి. సో దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు సో మన జీవితంలో ఒకటి మనం ఆలోచించాలా, నిజమే మనము మానవ మాత్రలము, బలహీనులము. సో చాలా వరకు మన శక్తి మీద, మన సొంత జ్ఞానం తెలివితేటల మీద మనం ఆనుకుంటే నిలబడితే మనం నిలబడలేము.
ఆత్మలో జీవించలేము, దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా బ్రతకలేము, నిజమే తప్పిపోతాం. అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే మనం ఉన్న స్థితిని ఉన్న పాటున మనం వచ్చి ఆయన మీద మనం ఆనుకోవాలి. సో ఆత్మ అనుసరించాలంటే దేవుని మీద మనము ఆనుకోవాలి సంపూర్తిగా. అవును ప్రభా, నా వల్ల ఇక కాదు స్వామి, నాకు నీవే సహాయం చేయాలి, నీవే నన్ను నడిపించాలి. అందుకే యేసయ్య అన్నాడు కదా, సో ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో మీరు నడిపిస్తాడు. ఎవరు? ఆదరణకర్త. కాబట్టి ఆయన ఆదరణకర్త మీద మనం ఆనుకున్నప్పుడు దేవుని ఆత్మ బలము మనం పొందుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏ విషయాలైతే స్ట్రగల్ అవుతున్నామో అది ఆ విషయాలు ఇంకా స్ట్రగల్ అవ్వమండి. సులభంగా ఆ విషయాలు మనం జయం పొందుకొని మన బలహీనతలను అధిగమించి మన ప్రభు కొరకు జీవిస్తాం. ఆ విధంగా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు కదా, సో శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే అంటాడు. కాబట్టి మనము దేవుని ఆత్మను ఆశ్రయించినప్పుడు, మంచి స్నేహితుని ఆశ్రయించినప్పుడు ఆ స్నేహితుడు ఖచ్చితంగా మనకు సహాయపడతాడు. అందుకే మనకు ఆదరణకర్త దేవుడు కావాలా. మనం మన మట్టుకు జీవించే సమర్థులము అయింటగిన మనకు ఆత్మ ఆదరణకర్త అవసరత ఉండేది లేదు కదండి. అవును కదా. సో మన మట్టుకు మనం జీవించలేం కాబట్టి దేవుడు తన ఆత్మను పంపి ఉన్నాడు. కాబట్టి మనము మన ఎదుట వచ్చే ప్రతి ఒక్క విషయంలో సో ఆత్మానుసారంగా ఆలోచించేస్తున్నామా, శరీరానుసారంగా ఆలోచించేస్తున్నామా, ఇది మనం పరీక్షించుకుని నడుచుకున్నట్లయితే, దైవ చిత్తానుసారంగా మనం దేవుని సన్నిధిలో దుఃఖపడినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, ఇక తప్పును వదులుకొని జీవించుటకు సహాయపడమని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ ద్వారా సహాయం చేసి మన రక్షణలోనికి నడిపిస్తాడు. దేవుడి వాక్యంని దీవించును గాక. వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనం ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్దామండి. దయచేసి ప్రతి ఒక్కరూ